అది బండారుపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఆ రోజు ఉదయం అందరూ కూడా ఒక వాటర్ ట్యాంక్ దగ్గర గుమిగూడి ఉన్నారు. ఎందుకంటే ఆ పాడైపోయిన వాటర్ ట్యాంక్ని శుభ్రం చేస్తూ అనామిక అనే అమ్మాయి అక్కడుంది. అక్కడ వాళ్ళందరూ ఎవరు నువ్వు ఏంటి అని ప్రశ్నలు అడుగుతున్నా అనామిక మాత్రం అస్సలు మాట్లాడట్లేదు. అప్పుడే ఆ ఊరి పెద్ద రంగయ్య అక్కడికి వచ్చాడు. ఏంటమ్మా, ఎవరు నువ్వు? ఏంటి హడావిడి అందరూ అడుగుతున్నారుగా, ఏమీ మాట్లాడకుండా అట్టా ఉంటావు? నువ్వేమన్నా మాటలు రాని మొగదానివా? ఇదిగో అమ్మాయి, అడుగుతుంది నిన్నే. నేను ఈ ఊరి పెద్దగా అడుగుతున్నాను, నువ్వెవరో చెప్పు అని గట్టిగా అడగటంతో, నా పేరు అనామిక అండి. మాది సింహాలచలం దగ్గర. నాకు ఉండడానికి ఇల్లు లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. అంతకు మించి ఇంకా ఏమీ అడగకండి. ఇంకా ఏమీ అడగద్దంటే అట్టా అమ్మాయి? నువ్వు ఉండడానికి ఇదేమి నీ ఇల్లు కాదు కదా. ఇది మా ఇల్లు కాదు, కానీ కొన్ని రోజులు నన్ను ఇక్కడ ఉండనివ్వండి. ఆ తర్వాత నేను ఎవరు ఏంటి అనేది నిదానంగా మీకే అర్థమవుతుంది అని అనటంతో అతనికి సరే అంటాడు. ఆ మాటకి అనామిక కూడా చాలా సంతోషపడుతుంది. ఇక అక్కడే ఆ పాడైపోయిన ట్యాంకులోనే శుభ్రం చేసుకొని అందులో నివాసం ఉండాలని అనామిక నిర్ణయించుకుంటుంది. ఊరి ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఇక వెళ్ళిపోమని ఊరి పెద్ద చెప్పటంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఆ ఊరి పెద్ద తన మనసులో, ఈ అమ్మాయి వాలకం చూస్తుంటే పిచ్చిదానిలాగుంది, వెంటనే పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు అని అనుకొని పిచ్చి హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. హాస్పిటల్ నుంచి 2 వ్యక్తులు వస్తారు. ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడతారు. ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె పిచ్చిది కాదు, తెలివైందే అని వాళ్ళకి అర్థమవుతుంది. అయినా సరే ఊరి పెద్ద బలవంతంగా ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడున్న శారద ఆమెను చూసి చాలా సంతోషంగా అనామిక దగ్గరికి వస్తుంది. అనామిక ఆమెను చూసి ఆశ్చర్యంగా, అత్తయ్య, మీరేంటి ఇక్కడున్నారు? ఈ హాస్పిటల్లో మీరేం చేస్తున్నారు? ఈ హాస్పిటల్నే నేను చూసుకుంటున్నాను. ఒకప్పుడు నన్ను ఈ హాస్పిటల్ యజమానే చేరదీసింది. ఇప్పుడు ఆమె మంచం పైన ఉంది. అందుకే నేను గురించి మొత్తం నేనే చూసుకుంటున్నా. ఇది హాస్పిటల్ కంటే ఒక ఆశ్రమం అనొచ్చు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చూసి అక్కడున్న వాళ్ళు శారదతో మాట్లాడి వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత శారద ఆమెకు తినటానికి ఇస్తుంది. ఆమె తిన్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోతుంది. సాయంత్రం 5 గంటల సమయంలో అత్తగారు వచ్చి అనామికని నిద్రలేపుతుంది. తను నిద్రలేచిన తర్వాత అత్తగారు ఆమెతో మాట్లాడుతుంది. నువ్వెక్కడికి వెళ్ళావమ్మా? అసలు ఏం జరిగింది? ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉండగా ఇంతలో శాంతి అనే ఆమె వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆ విషయం నేనే మిమ్మల్ని అడగాలి. మేము తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎవరూ లేరు. ఎవరిని అడిగినా 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు. అసలేం జరిగింది? జరిగిందంతా ఏంటనేది నేను వివరంగా చెప్తాను. కానీ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను ప్రతి ఏడాది ఇక్కడికి వస్తూనే ఉంటాను. మా నాన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఫుడ్ అది అందిస్తూ ఉంటాను అని చెప్తుంది. ఇక ఆ తర్వాత అసలు విషయం ఏంటి అని పదే పదే అడుగుతూ ఉంటే అనామిక తన కథను చెప్పటం మొదలుపెట్టింది. ఏముంది, అత్త కోడళ్ళు ఎలాంటి గొడవ లేకుండా సంతోషంగా ఉంటున్నామని అనుకున్న సమయంలో నా భర్త మా మావయ్య గొడవలు పడ్డం మొదలుపెట్టారు. ఆ రోజు సాయంత్రం మా మావయ్య నాతో, అమ్మా అనామిక, ఈ డబ్బు ఇదంతా చూసి నీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు గాని నాకు మాత్రం ఒక్కటి అనిపిస్తుంది, నువ్విక్కడ సంతోషంగా ఉన్నావని. కానీ నువ్వు పని మనిషి కాంతంతో మాట్లాడింది మాత్రం నాకేమాత్రం నచ్చలా. నేనేం మాట్లాడాను మావయ్య? ఆమె మాట్లాడిన మాటలకి నేను సమాధానం చెప్పాను, అంతే కదా. అంతకంటే ఏం చేస్తాను చెప్పండి? అది సరైన పద్ధతి కాదు. నువ్వు మాట్లాడిన మాటలు నాకేమాత్రం నచ్చలేదు. ఒకప్పుడు నీ దగ్గర ఇంత డబ్బుందా? ఆ పని మనిషి ఎక్కడ బతుకుతుందో ఒకసారి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు. నువ్వు ఆ పని మనిషిలా ఒకరోజు బతకగలుగుతావా? ఇంతలో మా అత్తగారు వచ్చారు. ఏంటండి, మీరేదో కావాలని గొడవ పడుతున్నట్టున్నారు? నేనెందుకు కావాలని గొడవ పడతాను చెప్పు. అనామిక మన ఇంటి పని మనిషిని నానా మాటలనింది. పొద్దున్న నేనంతా విన్నాను. మన దగ్గర డబ్బుందన్న అహంకారంతో పొగరుగా మాట్లాడింది. అందుకే తన గురించేంటో చెప్తున్నాను. ఎవరో గురించి మనం ఎందుకు బాధపడాలి? ఎవరోనా? తను ఊహ తెలిసిన దగ్గర నుంచి మన ఇంట్లోనే పనిచేయడం మొదలుపెట్టింది. మా అమ్మా నాన్న ఉన్నప్పుడు అమ్మాయిని పని మనిషిలా కాకుండా ఇంటి మనిషిలా చూసుకునేవాళ్ళం. అందుకే ఇన్నేళ్లు మన దగ్గరే ఉంది. ఏ రోజైనా అది కావాలని గాని ఇది కావాలని గాని అడిగిందే లేదు. ఎన్ని కష్టాలొచ్చినా బయటకు చెప్పేది కాదు. అట్టాంటోళ్ళని మనం ఎంత బాగా చూసుకోవాలి అని మాట్లాడుతున్నప్పుడు నా భర్త రమేష్ వచ్చాడు.
విషయం తెలుసుకొని మా ఇద్దరిని తిట్టడం మొదలుపెట్టాడు. అప్పుడే మేమిద్దరం కోపంతో, అయితే పార్వతి బ్రతికినట్టు మేం కూడా 1 ఏడాది పాటు బ్రతికి చూపిస్తాము, ఆ తర్వాత మీరు ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటారా? మాటలు వెనక్కి తీసుకోలేనేమో గాని మీరు మాత్రం 1 ఏడాది పాటు కాదు 1 నెల పాటు బతికినా మీకు మేం దాసోహం అయిపోతాం. మీరేది చెప్తే అదే చేస్తాం అని గట్టిగా అంటంతో మేమందుకి ఒప్పుకున్నాం. తర్వాత పార్వతి ఎక్కడుందో అని మా మావయ్యతో పాటు కలిసిల్లాం. ఆమె ఒక పాత వాటర్ ట్యాంక్లో నివసిస్తుంది. దాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను ఆమెతో, నువ్వు ఇక్కడ ఎందుకు నివసిస్తున్నావు? కావాలంటే మేము డబ్బులు ఇస్తాం కదా, అయినా నీకు నెల నెల జీతం వస్తుందిగా, ఆ డబ్బులు మొత్తం ఏం చేస్తున్నావు? అసలు ఇక్కడ బ్రతకాల్సిన అవసరం నీకేంటి? అప్పుడు పార్వతి ఏడుస్తూ నాతో ఇలా అంది, నాకు పెళ్లి వయసుకొచ్చిన కూతురుందమ్మా, దాన్ని డాక్టర్ చదివిస్తున్నాను. నేనిక్కడ ఇలా ఉన్నానని తెలిస్తే నా కూతురు బాధపడుతుందమ్మా. అందుకే నేను మీ ఇంట్లో ఉంటున్నానని చెప్పా. తనని హాస్టల్లోనే ఉండమని చెప్పి అక్కడే ఉంచేశాను. చదువు పూర్తయి తనకి ఉద్యోగం వచ్చేంతవరకు కూడా ఇక్కడికి రావద్దని చెప్పి ఒట్టు పెట్టించుకున్నాను అని బాధగా జరిగిన విషయం చెప్పటంతో అనామిక శారద మనసు కరిగిపోయింది. అప్పుడు ప్రసాదు, ఇప్పుడు అర్థమైందిగా, మీరు వేసిన పందానికి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటున్నాను మావయ్య. ఎందుకంటే నేను తనని ఎన్నో మాటలు అన్నాను. ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకోలేను. కాబట్టి దానికి శిక్షగా నేను తను ఎలా అయితే బ్రతుకుతుందో అలాగే 1 ఏడాది పాటు బ్రతుకుతాను అని చెప్పాను. మా మావయ్య పార్వతి నా భర్త వద్దని చెప్పినా నేను మాత్రం ఆ శిక్షని భరించాల్సిందని గట్టిగా పట్టుపట్టి పక్క గ్రామానికొచ్చా. మా అత్తగారు కూడా ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా తను కూడా దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ కలుసుకున్నాం అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విని శాంతి ఆశ్చర్యపోతుంది. నేను తనలాగా బ్రతకలేక ఏదో 3 పూట్ల భోజనం దొరుకుతుందని ఇక్కడ వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను అని శారద జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలు విన్న శాంతి, మీకు మీరు శిక్ష విధించుకుంటున్నారు ఎందుకు? వాళ్ళే వద్దు అన్నారు కదా. లేదు శాంతి, ఒకప్పుడు నా స్థాయిని మర్చిపోయి నేను పార్వతి పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. అందుకే ఇలా చేయక తప్పదు. ఏదో ఒక ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటాను. సంవత్సరం తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అని అనామిక చెప్తుంది. అందుకు అత్తగారు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. తర్వాత శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అత్తగారికి చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్తుంది. తను తిరిగి గ్రామానికి వెళ్ళిన తర్వాత అందరూ అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఊరి పెద్ద కూడా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు అనామిక ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తుంది. తను పని గురించి అడుగుతుంది. ఆ మాటలు విన్న అతను ఆమె మీద జాలిపడి ఆ ఇంట్లో పనిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తాడు. ఇక ఆ రోజు నుంచి అనామిక అక్కడే ఉండి పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో తనకు కావాల్సినవి ఏర్పాటు చేసుకుని ఆ ట్యాంక్లోనే నివసిస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అనామికతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. అనామిక కూడా వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు పార్వతి శాంతి ద్వారా అనామిక ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వచ్చి ఆమెతో ఇలా అంటుంది, ఎందుకమ్మా నీకు మొండి పట్టు? అంత డబ్బులు ఉంచుకుని ఇలా పేదదానిలాగా ఎందుకమ్మా బ్రతకాలి? జరిగింది నేను మనసులో ఏది పెట్టుకోలేదమ్మా. మీరెందుకు ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారమ్మా? జరిగిన దాని గురించి నేనెప్పుడో మర్చిపోయాను. కానీ సంవత్సరం తర్వాత ఇంటికొస్తానన్న సంగతి నువ్వే మర్చిపోతున్నావు. ఇంతకీ నా భర్త మా మావయ్య ఎలా ఉన్నారు? వాళ్ళని బాగా చూసుకుంటున్నావు కదూ? వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారమ్మా. నేనింకా మీరిక్కడున్న సంగతి వాళ్ళకి చెప్పలేదు. చెప్పొద్దు. సంవత్సరం తర్వాత నేనే వస్తాను. నువ్వు కావాలంటే అప్పుడప్పుడు నా దగ్గరికి రావచ్చు అని చెప్పటంతో పార్వతమ్మ సరే అంటుంది. మరికొంతసేపు అక్కడే ఉండి ఆమెతో మాట్లాడి శారదను కలవటానికి వెళ్తుంది. శారదతో కూడా కాసేపు మాట్లాడి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. సంవత్సరం తర్వాత తను కష్టపడి డబ్బులు సంపాదించిన డబ్బుతో తిరిగి అత్తగారితో కలిసి ఇంటికి వెళ్తుంది అనామిక. ఇంటికెళ్ళిన తర్వాత భర్త మామగారు ఇద్దరూ చాలా సంతోషపడతారు. అనామిక, నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు అనుకున్నావు, కానీ మా ఇద్దరికి శిక్ష వేసావు అన్న సంగతి మర్చిపోయావు. ఏదేమైనా ఈ సంవత్సరం మాకు ఎంత కష్టంగా గడిచిందో మాకే తెలుసు. పోనీలే, తిరిగి మళ్ళీ ఇద్దరు వచ్చేశారు, అంతే చాలు. ఆ మాటలకి అనామిక నవ్వుతూ, ఊరికే రాలేదు. నేను సంపాదించిన డబ్బుతో పాటు
ఎంతోమంది ప్రేమ ఆప్యాయతలు కూడా సంపాదించాను. అంటూ జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలు విని వాళ్ళు కూడా సంతోషపడతారు. కానీ పార్వతమ్మని మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు అని అడుగుతారు. అప్పుడు పార్వతమ్మ, ఆ అమ్మగారు నా దగ్గర మాట తీసుకున్నారు కనుకే నేనేమీ మీకు చెప్పలేదు అని పార్వతమ్మ చెప్పడంతో వాళ్ళు సరే అంటారు. ఇక అప్పటి నుంచి అత్తాకోడలిద్దరూ కూడా అందరితో మంచిగా మాట్లాడుతూ సహాయం కోరి వచ్చిన వారికి సాయం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరి చివరన ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో శారద, ప్రసాద్ దంపతులు తమ 3 కొడుకులు, 3 కోడళ్లతో కలిసి నివసిస్తున్నారు. పెద్ద కొడుకు రమేష్, పెద్ద కోడలు అనామిక, రెండో కొడుకు సురేష్, రెండో కోడలు అవని, మూడో కొడుకు అరుణ్, మూడో కోడలు అంజలి. వాళ్లది చాలా పేద కుటుంబం. వాళ్లకున్నదల్లా చిన్న క్యారెట్ తోట మాత్రమే. ఆ తోటలో పండిన క్యారెట్లను అమ్మి జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయం ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. శారదా, ప్రసాదు దిగులుగా కనిపిస్తున్నారు. శారదా, ఈసారి క్యారెట్ పంట బాగానే వచ్చింది, కానీ మార్కెట్లో రేటుందో లేదో తెలియటం లేదు. చేతిలోనేమో చిల్లి గవ్వలేదు. యావండి, అటాధైర్యపడకండి. మన కోడళ్ళు 3 కష్టపడి పండించారు. ఖచ్చితంగా మంచి రేటు వచ్చుద్ది. అవునన్నా, అనామిక, అవని, అంజలి 3 ఎండనక వాననక కష్టపడి తోటపని చేశారు. ఈసారి క్యారెట్లు చాలా ఎర్రగా తాజాగా కూడా ఉన్నాయి. అవునన్నా, మనం మార్కెట్కి తీసుకువెళ్తే జనం ఎగబడి మరీ కొంటారు. అవని అయితే రోజు నీళ్లు పోసి మరీ పెంచింది. అంజలి కూడా తక్కువేం తినలేదన్నా. కలుపు మొక్కలు తీయటంలో తనదే పై చెయ్యి. మావయ్య, మీరు దిగులు పడకండి. ఈరోజు మీ 3 మార్కెట్కి వెళ్తాం. ఖచ్చితంగా అన్నీ అమ్మేసి డబ్బులతోటే ఇంటికొస్తాం. అవును మావయ్య, మీరు అత్తయ్య ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. బావ వాళ్ళు తోట పని చూసుకుంటారు. అమ్మకం బాధ్యత మాది. అత్తయ్య, మా మీద నమ్మకం ఉంచండి. సాయంత్రం కల్లా బియ్యం, పప్పులు, కూరగాయలు అన్నీ తెస్తాం. సరేనమ్మా, మీ నమ్మకమే నాకు ధైర్యాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా 3 కోడళ్ళు క్యారెట్ బుట్టల్ని తలమీద పెట్టుకుని మార్కెట్కి బయలుదేరతారు. మార్కెట్ చాలా రద్దీగా ఉంది. వాళ్ళు ఒక మూల కూర్చొని క్యారెట్లను అందంగా పేరుస్తారు. అలా ఉండగా మార్కెట్లో జనం బాగానే ఉన్నారు, కానీ ఎందుకో ఆ రోజు క్యారెట్లు కొనటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. పక్కన ఉన్న కూరగాయల వాళ్ల దగ్గర జనం ఉంటున్నారు, కానీ వీరి దగ్గరకు ఎవ్వరూ రావటం లేదు. ఎండేమో ముదురుతుంది. ఏంటవని, పొద్దునుంచి ఒక్కరు కూడా రాలేదు. క్యారెట్లు ఇంత బాగున్నాయి కదా, ఎందుకు కొనట్లేదో నాకు అర్థం అవట్లేదక్క. అందరూ చూసి వెళ్తున్నారే తప్ప ఒక్కరూ ధర అడగడం లేదు. అక్క, నాకు భయంగా ఉంది. ఈరోజు ఇవి అమ్ముడుకుపోకపోతే రేపటికి వాడిపోతాయి. అప్పుడు అస్సలు ఎవ్వరూ కొనరు. ఇంటికెళ్తేనేమో అత్తయ్యకి ఏం సమాధానం చెప్తాం? ఇంతలో ఒక ఆవిడ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏమ్మా, క్యారెట్లు ఎలా ఇస్తున్నారు? కిలో 20 రూపాయలేనమ్మా. చాలా తాజాగా ఉన్నాయి. ఇప్పుడే తోటలో నుంచి తెచ్చాం, తీసుకోండి. 20 రూపాయలా? పక్కన 15 రూపాయలకే ఇస్తున్నారు. పైగా మీ క్యారెట్లను చూస్తే మరీ చిన్నగున్నాయి. నాకొద్దులే అమ్మా. అలా అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 3 కోడళ్ళు నిరాశగా చూస్తూ ఉంటారు. చూసావక్క, 15 రూపాయలట. మనం పడిన కష్టానికి ఆ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదు. అవునక్క, ఎరువులకి విత్తనాలకైనా ఖర్చు కూడా రాదు. ఇలాగైతే మనం పస్తులుండాల్సిందే. ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా దిగులుగా కూర్చుంటే లాభం లేదు. జనం పచ్చి క్యారెట్లు కొనట్లేదు, కానీ ఏదైనా రుచిగా ఉంటే వదిలిపెట్టరు. అంటే ఏం చేద్దామక్క? పోనీ కూర వండి అమ్ముదామా? కూర ఎవరు కొంటారక్క? అన్నం కూడా వండాలి కదా. మన దగ్గర అన్ని సరుకులు ఎక్కడున్నాయి? కూర కాదు, హల్వా, క్యారెట్ హల్వా. హల్వానా? అక్క, ఇక్కడ మార్కెట్లో హల్వా ఎలా చేస్తాం? దానికి నెయ్యి, పంచదార, పాలు అన్నీ కావాలి కదా. నా దగ్గర కొంచెం దాచుకున్న డబ్బులున్నాయి. పక్కన కిరాణా కొట్టుంది కదా, అక్కడికి వెళ్ళి పంచదార, పాలు, కొంచెం యాలకుల పొడి తెద్దాం. మన దగ్గరున్న చిన్న గ్యాస్ స్టవ్ ఎలాగో తెచ్చుకున్నాం కదా, టీ పెట్టుకుందామని. దాన్నే వాడేద్దాం. కానీ ఎలా అక్క? జనం కొంటారంటావా? ఖచ్చితంగా కొంటారంజలి. పచ్చి క్యారెట్ వాసన వేరు, నేతిలో వేయించిన హల్వా వాసన వేరు. ఆ సువాసనకి జనం వస్తారు. మన దగ్గరున్న క్యారెట్లని ఇలా పారేయటం కంటే ఇలా ప్రయత్నించడం మంచిది కదా.
అక్క చెప్పింది నిజమే అంజలి, ప్రయత్నిద్దాం. నేనెళ్ళి పాలు పంచదార తెస్తాను. నేను క్యారెట్లు కడిగి తురుముతాను. సరే సరే, నేను పొయ్యి సిద్ధం చేసుకుంటాను. పదండి, ఆలస్యం వద్దు. ముగ్గురు కోడళ్ళు చకచకా పనుల్లో దిగిపోయారు. అవని వెళ్లి సరుకులు తెచ్చింది. అంజలి వేగంగా క్యారెట్లు తురిమింది. అనామిక పొయ్యి వెలిగించి కడాయి పెట్టింది. అలా వంట మొదలవుతుంది. అనామిక కడాయిలో కొంచెం నెయ్యి వేసి క్యారెట్ తురుము వేయిస్తుంది. అబ్బా అక్క, ఇప్పుడే మంచి వాసన వస్తుంది. పచ్చి క్యారెట్ వాసన పోయి కమ్మటి వాసన వస్తుందక్క. అవునక్క, ఈ వాసన చూస్తుంటే నాకే తినాలనిపిస్తుంది. ఆగండి ఆగండి, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు పాలు పోయాలి. అవని, ఆ పాల ప్యాకెట్ ఇలా ఇవ్వు. అప్పుడు అనామిక పాలు పోసి కలుపుతుంటే ఆ వాసన మార్కెట్ అంతా వ్యాపించటం మొదలవుతుంది. దారిన పోయేవాళ్లు ఆగి మరీ చూడటం మొదలు పెడతారు. అప్పుడు ఆ దారిన పోయే వాళ్ళలో ఒక వ్యక్తి ఇలా అంటాడు. యమ్మా, ఏం చేస్తున్నారు? వాసన అదిరిపోతుంది. క్యారెట్ హల్వా అండి, వేడివేడిగా కమ్మగా ఉంటుంది. 5 నిమిషాల్లో తయారవుతుంది. అవునా? అయితే నాకు ప్లేట్ సిద్ధం చేయండి. ఇక్కడ ఎప్పుడూ కూరగాయలే చూస్తాం గాని ఇలా హల్వా చేయడం చూడలేదు. చూసావా అక్క, అప్పుడే ఆర్డర్ వచ్చేసింది. అక్క, త్వరగా పంచదార వేయ్, పాకం రావాలి కదా. ఇదిగో వేస్తున్నా. అంజలి, నువ్వు ఆ యాలకుల పొడి దంచిపెట్టు. అలా అంటూనే అనామిక పంచదార వేసి బాగా కలుపుతుంది. హల్వా దగ్గర పడుతూ ఉండగా అంజలి యాలుకల పొడి చల్లుతుంది. రంగు, రుచి, వాసన అద్భుతంగా ఉన్నాయి. రెడీ, వేడివేడి క్యారెట్ హల్వా రెడీ. అప్పుడు అనామిక ఆ వ్యక్తికి ఒక చిన్న ఆకుదొన్నెలో హల్వా వేసి ఇస్తుంది. అద్భుతం, చాలా బావుందమ్మా. తీపి సరిగ్గా సరిపోయింది. ఇంకో ప్లేట్ ఇవ్వండి, మా పాపకు తీసుకువెళ్తాను. చాలా సంతోషమండి. ఆ వ్యక్తి చెప్పిన మాట, ఆ హల్వా వాసన క్షణాల్లో ఊరంతా పాకిపోయాయి. మార్కెట్లో ఉన్న జనం కూరగాయలు కొనటం మానేసి హల్వా కోసం ఎగబడ్డారు. అమ్మాయి, నాకు 2 ప్లేట్లు. నాకు 3 ప్లేట్లు కట్టండి. అసలు ఈ వాసనకే సగం ఆకలి తీరిపోతుంది. నాకొక ప్లేట్ ఇవ్వండి. అందరికీ ఇస్తాం, కంగారు పడకండి, ఇంకా చాలా ఉంది. అవని, నువ్వు డబ్బులు జాగ్రత్తగా తీసుకో. అంజలి, నువ్వు ఇంకొన్ని క్యారెట్లు తురిమేసాయి. ఉన్న హల్వా అయిపోవస్తుంది, మనం మళ్ళీ చేద్దాం. సరే అక్క. అమ్మో, జనం ఎలా వస్తున్నారో చూడు. ఇందాక మన మొహం కూడా చూడని వాళ్ళు ఇప్పుడు క్యూలో నిలబడ్డారు. అక్క, నీ ఉపాయము సూపర్. పచ్చి క్యారెట్ అయితే కిలో 20, ఇప్పుడు కప్పు హల్వానే 30కి అమ్ముతున్నాం. లాభం చూడు ఎంతొస్తుందో. డబ్బులు ముఖ్యం కాదంజలి, మన కష్టం వృధా పోకూడదు. మనం పండించిన పంటకి విలువ దక్కాలి. అలా వారు ఒక వాయ తర్వాత మరొక వాయ హల్వా చేస్తూనే ఉన్నారు. తెచ్చిన క్యారెట్లన్నీ అయిపోవచ్చాయి. సాయంత్రం అయ్యేసరికి వాళ్ల దగ్గర ఒక్క క్యారెట్ ముక్క కూడా మిగల్లేదు. కానీ వాళ్ల పెట్టె నిండా డబ్బులున్నాయి. అలా సాయంత్రం అయింది. మార్కెట్ మొత్తం ఖాళీ అవుతుంది. ముగ్గురు కోడళ్ళు సంతోషంగా సామాన్లు సర్దుకుంటున్నారు. అక్క, ఈరోజు ఎంత సంపాదించామో తెలుసా? మనం పచ్చి క్యారెట్లు అమ్మితే వచ్చేదానికంటే 10 రెట్లు ఎక్కువే వచ్చింది. నిజంగానా? నమ్మలేకపోతున్నాను. మావే వింటే ఎగిరి గంతేస్తారు. ఇదంతా మన సమిష్టి కృషి. మనం భయపడి పారిపోలేదు, ధైర్యంగా ఆలోచించాం. పదండి, ఇంటికి వెళ్దాం. అత్తేవాళ్లు కంగారు పడతారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో మంచి బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు, అత్తమామలకి మందులు, భర్తలకు కొత్త బట్టలు కూడా కొన్నారు. ఇంటికి వెళ్లేసరికి చీకటి పడింది. శారదా ప్రసాదు కొడుకులు ఆరుబయట కూర్చుని వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యావండి, పిల్లలు ఇంకా రాలేదేంటి? చీకటి పడిపోయింది. క్యారెట్లు అమ్ముడుపోయాయో లేదో. వస్తారులేవే, బహుశా మార్కెట్టు ఆలస్యం అయ్యిందో ఏమో. అదిగో వాళ్ళొస్తున్నారు. చేతిలో సంచులు నిండుగా ఉన్నాయి. మొహాల్లో నవ్వులు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు ముగ్గురు కోడళ్ళు లోపలికొస్తారు. వాళ్ల ముఖాలు అలసిపోయినా కళ్ళల్లో నిజం మెరుస్తుంది. అత్తయ్య, మావయ్య, మేమొచ్చేసాం. అమ్మయ్య, వచ్చారా తల్లి? యామైందమ్మా, ఎందుకింత ఆలస్యమైంది? సరుకులు తెచ్చారా? అవని సంచులు కింద పెడుతూ, సరుకులే కదత్తయ్య, సంతోషాన్ని కూడా తెచ్చాం. మావయ్య, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మా క్యారెట్లు ఎవరూ కొనలేదు. అయ్యో, ఎవరూ కొనలేదా? మరి సంచులేంటమ్మా? ఈ సరుకులెట్టా తెచ్చారు? క్యారెట్స్ కొనకపోతే ఏం, మేం వాటిని వదిలిపెట్టలేదు. అప్పటికప్పుడే హల్వా చేసి అమ్మేశాం. హల్వానా? మార్కెట్లోనా? అవును రమేష్ గారు, పచ్చి క్యారెట్స్ అయితే ఎవరు కొనట్లేదని నా ఐడియాతో హల్వా చేసేశాం. జనమైతే ఎగబడి కొన్నారు. ఇదిగోండి ఈరోజు సంపాదన. అలా అని అనామిక డబ్బుల సంచిని మావగారి చేతిలో పెడుతుంది. ప్రసాద్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఒరే రమేషు, సురేషు, అరుణు,
చూసారా మీ భార్యల తెలివి, మట్టిలో నుంచి మాణిక్యాలు తీశారా. అనామిక నిజంగానే హల్వా చేశారా? ఎంత ధైర్యమే మీకు. ధైర్యం కాదత్తయ్య, ఆకలి. మన కుటుంబం పస్తులుండకూడదని ఆ ఆలోచన వచ్చింది. అవని అంజలి కూడా లేకపోతే నిన్నొక్కదాన్ని ఏం చేసేదాన్ని కాదు. వాళ్ళు సరుకులు తెచ్చి క్యారెట్స్ తురిమి సహాయం చేశారు. అవని, నీకెంత తెలివి ఉందనుకోలేదు. చాలా గ్రేట్. అంతా అక్క చలవే. అంజలి, నువ్వు తురిమిన క్యారెట్లే ఆ హల్వాకి రుచి తెచ్చాయి. పోండి, జోకులు వేయకండి. అత్తయ్య, ఆ సంచిలో మీకిష్టమైన పళ్ళు కూడా తెచ్చాం. మీ కడుపులు చల్లగుండా కోడళ్ళంటే మీలా ఉండాలి. సమస్య వస్తే కుంగిపోకుండా దాన్ని ఎదిరించి గెలిచారు. ఈరోజు నిజంగా పండగ రోజు. రమేషు, రేపటి నుంచి మనం కేవలం క్యారెట్లు అమ్మొద్దు. మరేం చేద్దాం నాన్న? తోటలో ఒక పక్కన చిన్న షెడ్ వేద్దాం. అక్కడే మన కోడలు వేడివేడిగా హల్వా చేస్తారు. మనం ప్యాకింగులు చేసి ఊళ్ళోనూ పక్క ఊళ్ళోనూ అమ్ముదాం. మావే చెప్పింది మంచి ఆలోచన. 3 కోడల క్యారెట్ హల్వాని బోర్డు పెడదాం. అవునక్క, మన హల్వాకి బ్రాండ్ అదే. మన ఊర్లోనే కాదు, సిటీకి కూడా పంపిద్దాం. మన కష్టాలిక తీరినట్లే. సరే సరే, ముందు అందరు కాళ్ళు కడుక్కుండండి. అనామిక, ఆ హల్వా ఏదో మా కూడా కాస్త రుచి చూపించకూడదు. జనం ఎగబడి తిన్నారంటే ఎంత బాగుందో చూడాలిగా. తప్పకుండా అత్తయ్య, మీకోసమే కొంచెం మిగిల్చి తెచ్చాం. ఆ రాత్రి ఆ చిన్న ఇల్లు నవ్వులతో నిండిపోయింది. పేదరికం అనే చీకటిని తెలివి అనే దీపంతో ఆ కోడళ్ళు పారద్రోలారు. ఆరుబయట వెన్నెల కాస్తుంటే అందరూ కలిసి భవిష్యత్తు గురించి ఆశగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అలా అనామిక ఆలోచనతో మొదలైన ఆ చిన్న ప్రయత్నం ఇప్పుడు పెద్ద వ్యాపారంగా మారింది. ఇంటి ముందు 3 పేద కోడళ్ల స్పెషల్ క్యారెట్ హల్వా అనే బోర్డు వెలిసింది. వంటగదిలో అనామిక, అవని, అంజలిలు పెద్ద పెద్ద కడాయిల్లో హల్వా చేస్తూ బిజీగా ఉన్నారు. అక్క, ఈరోజు 50 కిలోల ఆర్డర్ వచ్చింది. త్వరగా చేయాలి. నా చేతులు నొప్పి పుడుతున్నాయి, కానీ వచ్చే లాభం చూస్తుంటే నొప్పి తెలియట్లేదు. కష్టపడితే ఫలితం ఉంటుంది అంజలి. చూడు, ఒకప్పుడు తినటానికి తిండి లేని మనం ఇప్పుడు నలుగురికి పనిచ్చే స్థాయికి వచ్చాం. అవునక్క, అత్తయ్య వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. అలా ఆ 3 కోడళ్ళు తమ ఐకమత్యంతో, తెలివితేటలతో ఆ పేద కుటుంబం తలరాతనే మార్చేశారు. కష్టం వస్తే భయపడకూడదు, కలిసికట్టుగా ఎదిరించాలని వీళ్ళు 3 నిరూపించారు. ఆ ఊళ్ళో ఇప్పుడు ఎవరినడిగినా 3 కోడళ్ళ క్యారెట్ హల్వా గురించే గొప్పగా చెప్తూ ఉంటారు. అందరూ సంతోషంగా, ఆనందంగా జీవించటం మొదలు పెడతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.